మెడలో ఓ బంగారు గొలుసు చేతికి ఉంగరం ఉంటేనే ఎంతో దర్జాగా ఫీల్ అవుతుంటాం. మరి ఉంటున్న ఇల్లే స్వర్ణమైతే కప్బోర్డ్లు, చాంపియర్లు తదితర ఇంటీరియర్ అంతా బంగారు తాపడంతో కూడుకున్నదైతే ఆ నివాసం ఏ స్థాయిలో మెరిసిపోతుందో ఊహించగలరా? ఇదంతా ఖతర్ పాలకుడు తమీమ్ బిన్ హమాద్ అల్ థానీ గురించే. ఖతర్ రాజు అయిన తమీమ్ బిన్ 2 రోజుల పర్యటన కోసం సోమవారం భారత్ కు విచ్చేశారు. ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఆయన ఆస్తిపాస్తుల గురించి ఇప్పుడు చర్చ నడుస్తుంది. ఖతర్ పాలకులు అల్ థానీ వంశం ఆస్తుల విలువ $335 బిలియన్. షేక్ తమీమ్ వద్దే $2 బిలియన్ ఆస్తిపాస్తులున్నాయి. దోహా రాయల్ ప్యాలెస్ లో తమీమ్ ఫ్యామిలీ ఉంటుంది. ఈ ప్యాలెస్ ఇంటీరియర్ లో ప్రతిదీ పసిడి తాపడంతో కూడిందే. అందులో ఈ ప్యాలెస్ ను గోల్డెన్ ప్యాలెస్ అని కూడా అంటారు. ఈ రాజప్రసాదంలో 15 విశాలమైన గదులున్నాయి. అంతేకాకుండా ఆ ప్రాంగణంలో 500 కార్లను నిలిపేంత విశాలమైన పార్కింగ్ స్థలం కూడా ఉంది. తమీమ్ కుటుంబానికి లండన్ లో 17 పడక గదులతో కూడిన భారీ భవనం, ప్యారిస్ అలాగే న్యూయార్క్ లలో కూడా మ్యాన్షన్స్ ఉన్నాయంట. రాజ కుటుంబం ప్రయాణాల కోసం ప్రత్యేకంగా $400 మిలియన్ విలువైన విలాసవంతమైన నౌక, ఏకంగా 14 విమానాలున్నాయి. లగ్జరీ కార్లకు అయితే లెక్కలేదు. వీటన్నింటిలోనూ తమీమ్ బిన్ కుటుంబ సభ్యులు, సన్నిహితులు, ఉన్నత అధికార వర్ణాలు మాత్రమే ప్రయాణిస్తూ ఉంటారు. అన్నట్టు ఖతర్ ఏర్పడినప్పటి నుంచి తమీమ్ బిన్ హమద్ అల్ థానీ కుటుంబమే ఆ దేశాన్ని పాలిస్తుంది. 2013 నుంచి ఖతర్ను తమీమ్ బిన్ ఏలుతున్నారు. భారత పర్యటనకు వచ్చిన తమీమ్కు ప్రధాని మోడీ స్వయంగా విమానాశ్రయానికి వెళ్లి మరీ స్వాగతం పలికారు.